హాయ్ అండి. ఇప్పుడు మనం మందారం మొక్కకి కేర్ ఎలా తీసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మందారం మొక్కల్ని మనం ఎండలో ఉంచాలి. కనీసం డైలీ 5 to 6 అవర్స్ అనేది సన్లైట్ దీనికి అవసరపడుతుంది. అలా ఉంటేనే ఇవి పూలు పూస్తాయి, లేకపోతే పూయవు. అలాగే దీనికి వాటరింగ్ విషయానికి వస్తే దీనికి డైలీ వాటర్ పోయాలి కన్సిస్టెంట్గా. ఒకవేళ మీరు కానీ వాటర్ స్కిప్ చేస్తే అవి కానీ మొగ్గలతో ఉన్నట్లయితే మొగ్గలు రాలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే వీటికి మొక్కలు మనం నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు స్ట్రైట్గా అలాగే పోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం పైన టిప్ కానీ కొంచెం కట్ చేసామంటే మనకి కింద సైడ్ బ్రాంచెస్ వచ్చేసి మొక్క గుబురుగా పెరుగుతుంది. ఈ మొక్కలు ఎక్కువ మొగ్గలతో పూలతో ఉన్నప్పుడు వీటికి ఎక్కువ వాటర్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే దీని సాయిల్ విషయానికి వస్తే మంచి ఫెర్టైల్ సాయిల్ ఉండాలి. దీనికి ఎప్పుడు మనం వెర్మీ కంపోస్టు, మాన్యూరు ఇలాంటివి ఇస్తూ ఉండాలి. అలాగే ఈ మొక్కలకి ఎక్కువ మొగ్గలు ఉంటాయి కదా, మొగ్గలు వస్తున్నప్పుడు వీటికి ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి. వీటికి పొటాషియం అండ్ ఫాస్ఫరస్ రిచ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. ఇవి ఎక్కువ ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్ వీటిలో ఉంటాయి. ఇవి ఇస్తూ ఉండాలి ఒక 15 డేస్కి ఒకసారి. వీటికి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎఫిడ్స్, మిల్లీ బగ్స్ ఇలాంటివి అటాక్ చేస్తూ ఉంటాయి. ఈ మందార చెట్లకు ఎక్కువ వస్తుంది ఇట్లాగా, అంటే చీడ అట్లా అంటారు కదా, అది చిన్నగా వైట్గా తెల్లగా మొత్తం చెట్టు అంతా వస్తూ ఉంటాయి. విడిగా మనం ఇళ్ళ దగ్గర చూస్తుంటే పల్లెటూళ్ళలో కింద నేలలో ఉంటాయి కాబట్టి చెట్లు చాలా పెద్దగా ఉంటాయి. అక్కడ చీడ వచ్చిందంటే మొత్తం కొమ్మలతో సహా తీసేస్తారు. అంటే కింద ఒక మూర అంత ఉంచుతారు, ఉంచి మిగతా అన్నీ తీసేస్తే మళ్ళీ చెట్టుకి అదంతా పోయి మళ్ళీ ఫ్రెష్గా బ్రాంచెస్ వస్తాయి. కానీ మన బాల్కనీ గార్డెన్స్లో, ఈ టెర్రస్ గార్డెన్స్లో ఏంటంటే ఏదో మనం కుండీల్లో పెట్టుకుంటాం కాబట్టి చిన్న హైట్లోనే ఉంటాయి మొక్కలు. మనం ఇవి తీసేయడం ఈజీ, లైట్గా వస్తున్నప్పుడే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి కొంచెం లైట్గా ఉన్నప్పుడు మనం చేతితో కానీ లేకపోతే గ్లౌజ్ వేసుకొని కానీ వాటిని తీసేయచ్చు. లేదంటే బ్రష్తో కానీ అలా రుద్దేస్తే పోతాయి. లేకపోతే వీటికి ఎక్కువ అనిపిస్తున్నప్పుడు నీమ్ ఆయిల్ కానీ స్ప్రే చేస్తే ఈ చీడపీడ ఇట్లాంటివి ఏమి ఉండవు, పోతాయి అవి పోయిందాక మనం స్ప్రే చేస్తూ ఉండాలి. కనీసం వీక్లీ 2 అట్లాగా చేస్తూ ఉంటే ఈ చీడ త్వరగా పోతుంది. అలాగే ఇవి మొక్కలకి వచ్చే ఆకులు కానీ పండిపోయినా, లేకపోతే మొగ్గలు కానీ సరిగా విచ్చకపోయినా, కొంచెం డల్గా అనిపించినా, ఆకులు ముడుచుకుపోయినా కానీ అలాంటప్పుడు వీటిని తీసేస్తూ ఉంటే ఎనర్జీ అనేది మంచిగా ఉన్న మొక్కకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మొక్క బాగా ఎదుగుతుంది. ఇలా అన్హెల్దీ లీవ్స్ కానీ మొగ్గలు కానీ కట్ చేసేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. ఈ మందారాలు మనకు దాదాపు సంవత్సరం అంతా కూడా పూస్తూనే ఉంటాయి. వీటిలో చాలా రకాలు ఉంటాయి, చాలా హైబ్రిడ్లో ఉంటాయి, నాటులో ఉంటాయి, రెడ్, ఎల్లో, వైట్, పింక్, ఇంకా డిఫరెంట్ ఆరెంజ్, చాలా డిఫరెంట్ టైప్స్లో కూడా వస్తాయి ఇవి. అంటే షేడ్స్లో కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి ఒక 3-4 మొక్కలు కానీ మన ఇంటి బాల్కనీలో ఉంచుకుంటే ఒక డిఫరెంట్ కలర్స్లో మార్నింగ్ లేవగానే ఇవి విచ్చి భలే ఉంటాయి చూడడానికి. చాలా ఇలాంటి మొక్కలు మన బాల్కనీలో ఉంటే వీటికి ఈ బటర్ఫ్లైస్ అలాంటివి కూడా బాగా అట్రాక్ట్ అవుతాయి. అలాంటివి కూడా వచ్చి వాళ్తూ ఉంటాయి, భలే అనిపిస్తుంది అవి చూడడానికి. మీకు కానీ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.